అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ ఎదురుచూపులు. ఒక పరిచయం జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అది నిజమని నీవు నా జీవితంలోకి వచ్చాకే తెలిసింది. అసలు ఒకరిని నేనింత పిచ్చిగా ప్రేమించగలనని నిన్ను చూసే వరకు, నీతో పరిచయం అయ్యే వరకు నాకు తెలియనే లేదు. నువ్వు నా దగ్గరున్నప్పుడు నీ గొప్పతనం అర్థం చేసుకోలేకపోయాను. దానికి శిక్షని అనుక్షణం అనుభవిస్తూనే ఉన్నాను. ఈ తలతిక్కదాన్ని క్షమించి ముందులాగే ప్రేమగా ఉండొచ్చు కదరా ప్లీజ్ అంటూ 2 చేతుల్లో మొహాన్ని దాచుకుని ఏడుస్తున్న శరణ్య దగ్గరకొచ్చి భుజం మీద చెయ్యేసింది సోని. దాంతో ఒక్కసారిగా మొహం మీద నీళ్లు కొట్టుకుని ట్యాప్ కట్టేసి వెనక్కి తిరిగి నవ్వు రాకపోయినా సరే బలవంతంగా ఒక నవ్వు నవ్వింది శరణ్య. నువ్వు నా దగ్గర నటించాల్సిన అవసరం లేదే. ఈ ట్యాప్ వాటర్ని నీ కన్నీటితో మిక్స్ చేయాల్సిన అవసరం అస్సలు లేదు. మనస్ఫూర్తిగా ఏడవచ్చు అంది సోని. దాంతో ఒక్కసారిగా సోనీని హక్ చేసుకుంది శరణ్య. దాంతో సోని శరణ్యను వెన్నుతట్టి రా వెళ్దాం అంటూ వాష్రూమ్ నుంచి బయటికి తీసుకొస్తూ ఉండగా వేరే కొలీగ్ ఎదురయ్యి విష్ చేసింది. ఇద్దరూ నార్మల్గా చిన్న స్మైల్ ఇచ్చి అక్కడ్నుంచి వచ్చి వారి డెస్కుల దగ్గర కూర్చున్నారు. ఇంకా ఎన్ని రోజులు అతని కోసం ఈ ఎదురుచూపులు? ఇన్నాళ్ళైనా తిరిగి రాలేదు సరికదా, కనీసం ఫోన్ కాల్ కూడా చేయలేదు. ఇంకా అతను రాడే. నా మాట విని నువ్వు కూడా అన్నీ మర్చిపోయి ఆంటీ వాళ్ళు చూసిన సంబంధానికి ఓకే చెప్పు అంది సోని. ఆ మాట వినగానే శరణ్యకి ఒంటి మీద తేళ్లు పాకుతున్నట్టు అనిపించింది. 2 ఏళ్లుగా అమ్మా నాన్న చూసిన సంబంధాన్ని ఎలాగో చెడగొడుతున్నాను, కానీ ఈ సంబంధం ఏంటో జిడ్డులాగా వదలటం లేదు. అయినా ఎలా వదులుతాడులే. సరికి నన్ను ఏదో పెళ్లిలో చూసి లవ్వు కాదు కొవ్వు మొదలైందట. చేసుకుంటే నన్ను తప్ప వేరే అమ్మాయిని చేసుకోనని భీష్మించుకుని కూర్చున్నాడట. అమ్మ నాన్న ఒకటే గొడవ. అబ్బాయి మంచివాడు, ఐఏఎస్ టాప్ ర్యాంక్ తెచ్చుకొని కలెక్టర్గా జాయిన్ అయ్యాడు. ఒకసారి కలిసి మాట్లాడు అని, నీకు నచ్చకపోతే వదిలేయని. ఈరోజు కాఫీ షాప్లో కలవడానికి అన్ని ఏర్పాట్లు చేసేశాడు సోది మొహముడు. రానివ్వు, వాడితోనే ఈ అమ్మాయి నాకొద్దు బాబోయ్ అనేలా చేస్తాను అని తిట్టుకుంది. అయినా మా వాళ్ళ పిచ్చి కాకపోతే నాకు వీడెలా నచ్చుతాడు? వీడే కాదు, ప్రపంచంలో వేరే మగాళ్ళు ఎవ్వరూ నచ్చరు, ఒక్క అభిమన్యు తప్ప. అభిమన్యు ఆ పేరు విన్నా పలికినా నోటికి చెవులకే కాదు మనసుకు కూడా ఎంతో హాయిగా ఉంటుంది. 3 ఏళ్ల క్రితం కథగా కల్పనగా నా జీవితంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు అంతా తానైపోయాడు. అందానికి అందం, చిలిపితనం వీటన్నిటికంటే ఎక్కువ మందిలో ఉండనిది సాటి మనిషి కష్టాన్ని చూసి వెంటనే స్పందించే మంచి మనసు. అదే తన్ని అతనంటే పిచ్చి పట్టేలా కట్టిపడేసింది. అంత కట్టిపడేస్తే ఎలా వదులుకున్నావనేగా మీ అనుమానం. అప్పట్లో నాకు కొంచెం తిక్క, పొగరు, అబ్బో చాలా ఉండేవిలేండి. 3 ఏళ్ల క్రితం బీటెక్ లాస్ట్ ఇయర్ చదువుతున్న రోజులు. కాలేజ్ బస్ మా ఇంటి సైడ్కి వచ్చేది కాదు. ఇంటికి 3 కిలోమీటర్ల దూరంలోనే వదిలి వెళ్ళేది. మళ్ళీ అక్కడ్నుంచి ఆటోలోనో సిటీ బస్సులోనో ఇంటికి వెళ్లాల్సి వచ్చేది. ఇల్లు మారదామంటే సొంతిల్లు కావటంతో మారే ఛాన్స్ లేక అలాగే తిప్పలు పడాల్సి వచ్చేది. బీటెక్ నుంచి సోని నా క్లాస్మేట్. కాలేజ్లోకి అడుగు పెట్టగానే పరిచయమైన మొట్టమొదటి ఫ్రెండ్. ఆ పరిచయం ఫ్రెండ్షిప్ లాగా మారి బెస్ట్ ఫ్రెండ్ అయింది. తను కూడా కాలేజ్ బస్సులోనే వచ్చేది, కానీ మా ఇల్లు చెరో దిక్కున ఉండేవి. ఒకరోజు కాలేజ్ బస్ దిగి సిటీ బస్ కోసం ఎదురు చూస్తున్న శరణ్య దగ్గరకు వచ్చాడు ఒక అందమైన అబ్బాయి. హాయ్ అండి, నా పేరు అభిమన్యు అన్నాడు నవ్వుతూ. సో వాట్ అంది శరణ్య వింతగా చూస్తూ. పెద్దగా చెప్పుకోవాల్సిందేమీ లేదండి, నథింగ్, ఐ లవ్ యూ అన్నాడు సింపుల్గా. వాట్ అరిచింది శరణ్య పెద్దగా. దాంతో అతను వాట్ కాదండి, లవ్ యూ అన్నాడు మళ్ళీ రిపీట్ చేస్తూ. నీకేమన్నా పిచ్చా? అసలెవరు నువ్వు? అరిచింది శరణ్య. చెప్పాను కదండి, అభిమన్యు అని అన్నాడతను చాలా కూల్గా. ఓకే, నీ పేరు అభిమన్యు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అయితే ఇప్పుడు నేను నిన్ను ప్రేమించాలా? ఏమనుకుంటున్నావు నా గురించి? ఒక్కటిస్తే 32 పళ్ళు రాలిపోతాయి. నీ వేషాలు నా దగ్గర కుదరవు. పోయి ఎక్కడన్నా చేసుకో అరిచింది శరణ్య. అరే, మిమ్మల్ని లవ్ చేసి వేరే వాళ్ళకి ట్రై చేస్తే బాగోదు కదండి అన్నాడు అభిమన్యు నవ్వుతూ.
ఏంట్రా వేషాలు వేస్తున్నావు? అంది శరణ్య కోపంగా. దాంతో అభిమన్యు ఒక సెకను షాక్ అయిన మాట నిజమే కానీ వెంటనే నార్మల్ అయ్యాడు. కూల్ మేడం, కూల్. ఎందుకు మీ అమ్మాయిలెవరన్నా అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్పగానే అంతలా ఆవేశపడిపోయి అమ్మవారి అవతారం ఎత్తుతారు? నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. మీరు ఐ లవ్ యూ చెప్పిన వాడి మీద విరుచుకుపడతారే, అదేదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాడి మీదే పడ్డారనుకోండి, నిజంగా ఏ మొగాడికి అమ్మాయిల్ని ఏడిపించే ధైర్యం అస్సలుండదు. కానీ మీరేమో వాళ్ళ ముందు నిస్సహాయంగా ఏడుస్తూ నిలబడతారు. ప్రేమించే వాళ్ళ ముందు మాత్రం ఓ నోరేసుకుని పడిపోతారు అన్నాడు నవ్వుతూ. తమరి సలహాకి థ్యాంక్స్. ఇక వెళ్ళి పని చూసుకోండి. ఇంకోసారి ఇలాంటి తిక్క తిక్క మాటలు నా దగ్గర మాట్లాడకండి అంటూ ఆటో నాపి కూర్చొని ఇంటికి వెళ్ళిపోయింది శరణ్య. శరణ్య అభిమన్యు చెప్పిన ఐ లవ్ యూని పెద్దగా పట్టించుకోలేదు. కానీ అభిమన్యు కూడా ఓటమి ఒప్పుకునేవాడు కాదు. పొద్దున్న సాయంత్రం అదేదో ఉద్యోగంలాగా తరచుగా వచ్చి నిలబడేవాడు. నిలబడి సైలెంట్గా ఉండేవాడా అంటే అది కూడా కాదు. ఏదో రకంగా మాట్లాడుతూనే ఉండేవాడు. శరణ్య పోట్లాడుతూనే ఉండేది. ముందుగా 2-3 నెలలు శరణ్య ఎంత నోరు పడేసినా ఓపిగ్గానే ఉండేవాడు. తర్వాత ఆపడం మొదలుపెట్టాడు. అది కూడా తన హక్కుగా. ఓయ్, పెళ్లి తర్వాత కూడా ఇలా అరై ఊరై రారా పోరా అన్నావంటే మా అమ్మ నీ తోలు తీసేస్తుంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం. సో అప్పుడు నేను మీ గొడవ మధ్యలోకి రాలేను అన్నాడు అభిమన్యు నవ్వుతూ. ఎందుకు పిలవకూడదు? నేనిలాగే పిలుస్తాను. ఇష్టమైతే వినమను, లేదంటే చెవులు మూసుకోమ్మను అంది శరణ్య కోపంగా. దాంతో అభిమన్యు నవ్వుతూనే, అలా ఎలా కుదురుతుంది? నీకంతగా పిలవాలనుంటే బెడ్రూమ్లో పిలువు, అంతేకాని బయటకు మాత్రం పిలవకు అన్నాడు. నో, నేనలాగే పిలుస్తాను. బయటొకలా లోపలొకలా నాటకాలు వేయటం నాకు రాదు అంది శరణ్య. ఆ మాటలకి అభిమన్యు నవ్వుతుంటే కానీ అర్థం కాలేదు శరణ్యకి తనేం మాట్లాడుతుందో. కళ్ళు మూసుకుని చేత్తో తల కొట్టుకుంటూ, అబ్బా, నా ఉద్దేశం అది కాదు. ఆహా, నువ్వు నన్ను కన్ఫ్యూజ్ చేసావు అంది అభిమన్యు వైపు చూస్తూ. ఆహా, నేను కన్ఫ్యూజ్ చేస్తే అయిపోతావా? బ్రెయిన్ లేదా నీకు అంటూ తల మీద ఒకటి వేశాడు అభిమన్యు. అసలు అలా తను మాట్లాడిందో అర్థం కాక అయోమయంలో పడింది శరణ్య. ఎక్కడికెళ్ళినా సరే అవే ఆలోచనలు. మెల్లిగా అభిమన్యు తన మెదడులోకొచ్చేశాడని అర్థమైంది. తన మనసు కూడా అతని మాటలకి చేతలకి అనుగుణంగా స్పందించడం ప్రారంభించింది. వామ్మో, వీడు మామూలువాడు కాదు. మెల్లగా మాయ చేయటం మొదలెట్టాడు. ఇన్ని రోజులు నేను సీరియస్గా తీసుకోలేదు కానీ చాలా చాలా డిస్టర్బ్ చేసేశాడు అనుకుంది. అసలు అతనేం చేస్తాడు, ఎక్కడుంటాడో, ఫ్యామిలీ ఎలా ఉందో అన్నీ కనుక్కోవాలి. లేదంటే తర్వాత బాధపడాల్సి వస్తుంది అనుకుంది శరణ్య మనసులోనే. కానీ ఆ రోజు సాయంత్రం అభిమన్యు కనిపించకపోయేసరికి చాలాసేపు ఎదురు చూసి చేసేది లేక ఇంటికి వెళ్ళిపోయింది. మరుసటి రోజు అభిమన్యు కనిపించగానే తనడగాల్సినవన్నీ టకటక అడిగేసింది. నేను ఏం చేస్తానో, ఎక్కడుంటానో, మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్నీ చెప్తాను. కానీ దానికంటే ముందు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావో లేదో చెప్పు అన్నాడు అభిమన్యు సూటిగా శరణ్య కళ్ళల్లోకి చూస్తూ. అలా ఎలా ముక్కు మొహం తెలియకుండా ప్రేమిస్తారు అంది శరణ్య కోపంగా. ఓహో, మరేం చూసి ప్రేమిస్తారో అడిగాడు అభిమన్యు అంతే వేగంగా. నువ్వు ఎక్కడుంటావో తెలీదు, మీ ఫ్యామిలీ ఎలా ఉంటుందో తెలీదు. అవన్నీ తెలుసుకోకుండా ఎలా ప్రేమిస్తారు? నేనెక్కడుంటానో తెలుసుకుని మా ఇంటిని ప్రేమించి నన్ను ప్రేమిస్తావా, లేదంటే ముందు మా ఫ్యామిలీని చూసి నన్ను ప్రేమిస్తావా చెప్పు అడిగాడు అభిమన్యు. ఇలా మాట్లాడితే నేనేం చెప్పలేను అంది శరణ్య కోపంగా. అభిమన్యు శరణ్య 2 చేతులు పట్టుకొని, ప్రేమకి కావలసింది నమ్మకం. అది మన మాటల్లో, మన చూపుల్లో, చేతల్లో ఎదుటి వ్యక్తికి అర్థమైపోవాలి. అలా కాదని చెప్తేనే అర్థం చేసుకొని ముందు వెనక చూసుకొని ఆలోచించుకొని బెటర్ ఆప్షన్ అని డిసైడ్ అయ్యాక ఓకే చెప్పడం కాదు. ప్రేమంటే హృదయం స్పందించాలి. ఆ వ్యక్తితోనే మన జీవితం అనేంతగా ఒకరిలో ఒకరు ఇమిడిపోవాలి. నాకు తెలిసి ప్రేమకర్థం ఇదే. నేను నిన్నుగా ఇష్టపడ్డాను. ఈరోజు వరకు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, మీ కులం ఏంటో, గోత్రం ఏంటో అని ఆలోచించలేదు. నిన్ను చూసినప్పుడు చక్కగా కనిపించావు. 2-3 సార్లు నిన్ను దగ్గరగా గమనించిన తర్వాత
మాట కటువుగా ఉన్నా మనసు మంచిదని అర్థం చేసుకున్నాను. నీతో నా జీవితాన్ని ఊహించుకున్నాను. అది చాలా అందంగా కనిపించింది. నువ్వే కావాలనిపించింది. నీతోనే నా జీవితం అనే నమ్మకం ఏర్పడింది. అలాంటి నమ్మకాన్ని నీకు కలిగించటంలో బహుశా నేను ఫెయిల్ అయ్యాననుకుంటా. అందుకే నువ్వు భయపడి నా డీటెయిల్స్ అడుగుతున్నావు. ఓకే, నమ్మకం లేని చోట ఏం చెప్పినా అనుమానంగానే ఉంటుంది. నిజంగా నీకు ప్రేమొచ్చిన రోజు మనసులోకి ఇలాంటి ప్రశ్నలు రావు. సరే, నేనేమన్నా ఇబ్బంది పెట్టుంటే సారీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అభిమన్యు. అప్పుడలా అతను వెళ్ళిపోతుంటే ఒక గోల వదిలిపోయింది బాబు అనుకుంది. కానీ తర్వాత కానీ తెలియలేదు అభిమన్యు మాటలు చేష్టలు తన్ని ఎలా మార్చేశాయో. ఆ రోజు నుంచి అభిమన్యు కనిపించటం లేదు. రోజు తన కోసం ఆశగా ఎదురుచూడటం కనపడకపోయేసరికి ఉసూరుమనటం శరణ్యకి అలవాటైపోయింది. ఒకరోజు సోనీతో కలిసి షాపింగ్కి వెళ్ళింది శరణ్య. లోకల్ రైల్వే స్టేషన్ దగ్గర మెట్టు మీద ఒకతను చాలా మాసిన బట్టలతో కూర్చొనున్నాడు. కవర్లో బన్ తీసుకుని తింటున్నాడు. అప్పుడే అతని దగ్గరకొచ్చి నిలబడ్డాడు ఒక అందమైన అబ్బాయి. అతడిని చూడగానే శరణ్య కళ్ళు తలుక్కున మెరిశాయి. ప్లాట్ఫామ్ దాటి పరుగులు పెట్టుకుంటూ ఇటొచ్చింది. మెట్ల మీద కూర్చొని బన్ తింటున్న అతన్ని అభిమన్యు ట్రైన్ టికెట్ కోసం డబ్బులు అడిగాడు. అతను చాలా దయనీయంగా ఉన్నాడు. ఒంటి మీద బట్టలు కూడా సరిగ్గా లేవు. కానీ అతను జేబులో నుంచి 10 రూపాయల నోట్ తీసి అభిమన్యుకిచ్చాడు. తర్వాత అభిమన్యు అతని పక్కనే కూర్చొని తినడానికేమన్నా పెట్టమని అడగటం చూసి శరణ్య షాక్ అయింది. నిజంగా తనైతే అలాంటి వాళ్ళ దగ్గర ఫుడ్ అస్సలు తినదు. అతను కూడా తనకున్న దాంట్లోనే సగం బన్ తుంచి అభిమన్యుకిచ్చాడు. అభిమన్యు నవ్వుతూ ఆ బన్ తింటూ పాకెట్లోని వ్యాలెట్ తీసి అతనికి డబ్బులివ్వగానే అతను ముందు తీసుకోలేదు. కానీ అభిమన్యు బలవంతంగా ఇచ్చేసరికి అతను ఒక్కసారిగా ఏడ్చేశాడు. అభిమన్యు అతన్ని కౌగిలించుకొని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అతని హృదయం ఎదుటివారిని చూసి సమయానికి సందర్భానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఉంటుంది. అది అర్థం చేసుకోగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అభిమన్యుని కౌగిలించుకొని ఐ లవ్ యూ అంటూ గట్టిగా అరిచి చెప్పాలనిపించింది. వస్తున్న కన్నీటిని తుడుచుకొని వెళ్లేలోపు అభిమన్యు రోడ్డు కవతలకి వెళ్ళిపోయాడు. అభిమన్యు అని మొట్టమొదటిసారిగా పేరు పెట్టి పిలిచింది శరణ్య. కానీ పిలుపు అభిమన్యు వరకు చేరకుండా వాహనాల రణగుణ ధ్వనుల మధ్యలో కలిసిపోయింది. రోడ్డు క్రాస్ చేసి వెళ్లేసరికి అభిమన్యు వెళ్ళిపోయాడు. ఎంత వెతికినా కనిపించలేదు. అప్పట్నుంచి ఈ రోజు వరకు అతన్ని తలుచుకొని ఏడుస్తూనే ఉంది. చేతిలో ఉన్న దాని విలువ చేజారితే గాని తెలీదని ఎందుకంటారో శరణ్యకి ఇప్పుడు బాగా అర్థమైంది. ఆఫీస్ అయిపోయిన తర్వాత అయిష్టంగానే కాఫీ షాప్కి వెళ్ళింది శరణ్య. సోనీని కూడా తోడు రమ్మంది. కానీ మీ మధ్య నేనెందుకు పానకంలో పుడకలాగా అని తను తప్పించుకుంది. నువ్వెళ్ళి మాట్లాడవే, అక్కడ కూడా మళ్ళీ అభిమన్యు పురాణం చెప్పి చెడగొట్టకు అని హితవు చెప్పి మరీ వెళ్ళింది. టేబుల్ ముందు కూర్చొని ఇంకా రాలేదు ఈ వీఐపీ అని తిట్టుకుంటూ ఉండగానే అతను వచ్చేశాడు. సారీ అండి, ట్రాఫిక్ ఎక్కువగా ఉండేసరికి లేట్ అయింది అన్నాడతను. లేటుగా వచ్చాడని కోపంగా ఉన్నా సరే మొహమాటానికి పర్వాలేదండి అంది. అతను కాఫీ ఆర్డర్ చేశాడు. ఏవేవో మాట్లాడుతున్నాడు. కానీ శరణ్య మెదటికి అవేమీ వెళ్ళటం లేదు. నాకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు అనేసింది ఒక్కసారిగా. అతను మాట్లాడేవాడల్లా ఆగి వాట్ అన్నాడు పెద్దగా. దాంతో అక్కడ వాళ్ళందరూ వాళ్ళ పనులాపి ఒక్కసారి అటువైపు చూడటం మొదలెట్టారు. మీరన్నా ఈ పెళ్ళన్నా నాకు ఇష్టం లేదు. నేను ఆల్రెడీ ఒక అతన్ని 3 years నుంచి లవ్ చేస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యాను అని సూటిగా చెప్పింది శరణ్య. అబద్ధం. ఈ పెళ్లి తప్పించుకోవడానికి మీరిలా అబద్ధం చెప్తున్నారు కదా అన్నాడతను. ఏ, నేనెందుకు అబద్ధం చెప్పాలి? నిజంగా ఒక అతన్ని లవ్ చేస్తున్నాను. అతని పేరు అభిమన్యు. అతను ఎక్కడుంటాడు, ఏం చేస్తుంటాడు అంటూ డీటెయిల్స్ మాత్రం అడక్కండి. ఎందుకంటే నాకు కూడా తెలీదు. అయినా నేను అతన్ని లవ్ చేస్తున్నాను చెప్పింది శరణ్య. అలా ఎలా లవ్ చేస్తారండి, ఊరి పేరు తెలియకుండా అన్నాడతను కోపంగా. చెప్పాను కదండి, పేరు అభిమన్యు అని. అయినా ఊరు కులం గోత్రం చూసి ప్రేమిస్తారా? నాకు అతను నచ్చాడు, ప్రేమించాను అంతే అంది శరణ్య. ఆహా, అలా కుదరదు.
నేను మిమ్మల్నే చేసుకోవాలని ఫిక్స్ అయ్యాను అన్నాడతను కోపంగా. అప్పటి వరకు కూర్చొని మాట్లాడేదల్లా కోపంగా లేచింది శరణ్య. ఏంట్రా నువ్వు ఫిక్స్ అయ్యేది? నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. నేను వాడినే చేసుకుంటాను. దానికి నీ బోడి పర్మిషన్ నాకేం అవసరం లేదు. ఇంకోసారి పెళ్ళి గిల్లి అంటూ సంబంధం మాట్లాడటానికి మా ఇంటికి ఎవరినన్నా పంపించావనుకో నీకు గుండు పగులుతుంది అంది శరణ్య అతని మీదకి వెళ్తూ. దాంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే శరణ్యని అతని మీదకి వెళ్లకుండా చేయి పట్టుకొని బలవంతంగా లాగాడు ఒకతను. దాంతో శరణ్య, హే ఎవరు నువ్వు, వదులు అంటూ కోపంగా తల తిప్పి చూసింది. అంతే, అతన్ని చూడగానే కోపం, సంతోషం, బాధ అన్నీ ఒక్కసారిగా వచ్చేశాయి. చేయి వదిలించుకొని అతన్ని ఇష్టం వచ్చినట్టు కొడుతూ, ఎక్కడికి పోయావురా? హా, ప్రేమిస్తున్నా అన్నావు, నవ్వించావు, మురిపించావు, కవ్వించావు. తీరా నాకు కూడా నువ్వంటే ప్రేమ కలిగే టైంకి వదిలేసి ఎక్కడికో పోయావు. ఎంత ఏడిపించావు అని కొట్టి కొట్టి అలిసిపోయి ఏడుస్తున్న శరణ్యని కౌగిలించుకున్నాడు అభిమన్యు. నేనెక్కడికి పోలేదు రాక్షసి, గాలిలా అనుక్షణం నీ చుట్టూనే ఉన్నాను. ఏం చేస్తుంటావని అడిగావు కదా, అందుకే ఏదో ఒకటి సాధించాక నీ ముందుకొద్దామనుకున్నాను. అందుకే సైలెంట్గా ఉన్నాను అంతే అన్నాడు అభిమన్యు. అయ్య బాబోయ్, నీకో దన్నం, నీ ప్రేమకో దన్నం. ఒక సెకను నువ్వు పట్టుకోవడం లేట్ అయితే నన్ను చంపేసేది అన్నాడు పెళ్లి చూపులకొచ్చిన అతను. దాంతో అభిమన్యు ఒక్కసారిగా నవ్వి, నేనుండగా నిన్ను అంత తొందరగా చావనివ్వనులేరా అని అన్నాడు. శరణ్య ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూసింది. అంటే ఇతను నీకు తెలుసా అంటూ అడిగింది. వీడు నా ఫ్రెండ్ రాజా. మీ అమ్మా నాన్న చూడమని పంపించింది నన్నేనే రాక్షసి. ఈ 3 ఏళ్లలో ఏం మారలేదు. అదే నోరేసుకుని పడిపోతున్నావు అన్నాడు అభిమన్యు నవ్వుతూ. అయితే మరి ఇదంతా ఏంటి అడిగింది శరణ్య. మీ అమ్మా నాన్నల ద్వారా తెలిసింది నువ్వెవరి కోసమో సంబంధాలు చెడగొడుతున్నావని. అది నా కోసమేనా అని చిన్న ఆశ కలిగి తెలుసుకోవాలని ఇలా ప్లాన్ చేశాను. ఇప్పుడు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పకపోతే సంబంధం ఖచ్చితంగా క్యాన్సిల్ చేసేసేవాడిని అన్నాడు అభిమన్యు సూటిగా శరణ్య కళ్ళల్లోకి చూస్తూ. దాంతో శరణ్య అభిమన్యు వైపు చూసి, చేస్తావురా, నువ్వేదైనా చేస్తావు. నీకు నాతో ఆడుకోవటం బాగా అలవాటైపోయింది అంటూ మళ్ళీ కొట్టబోయి ఏడ్చేసింది. అభిమన్యు శరణ్యని కౌగిలించుకున్నాడు. సారీరా బంగారం, కొంచెం ఎక్కువ టైం తీసుకున్నాను. ఇంకెప్పుడు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను అన్నాడు. నువ్వేం చేస్తావో, ఎక్కడుంటావో, ఏం తింటావో అవేం వద్దు, నువ్వుంటే చాలు. ఐ లవ్ యూ సో మచ్ రా అంది శరణ్య అభిమన్యుని కౌగిలించుకొని. అదిగో మళ్ళీ రా అంటున్నావు, చెప్పానుగా మా అమ్మ తోలు తీసేస్తుందని నవ్వుతూ అన్నాడు అభిమన్యు. అయితే అత్తయ్య ముందు ఏమండి అభిమన్యు గారు అని పిలిచి బెడ్రూమ్లో నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తానులే అంది శరణ్య. రాక్షసి, అంతేకాని పిలవటం మాత్రం మానవు కదా అన్నాడు అభిమన్యు శరణ్యని గట్టిగా కౌగిలించుకుంటూ. బాబు, ఇది కాఫీ షాప్ అన్నాడు అతని స్నేహితుడు రాజా. దాంతో ఇద్దరూ తేరుకుని దూరం జరిగారు. శరణ్య రాజాకి సారీ చెప్పింది. ఇంటికి వెళ్ళి తనకి ఈ పెళ్లి ఇష్టమే అని చెప్పింది శరణ్య. దాంతో వాళ్ళ పేరెంట్స్ సంతోషానికి అవధుల్లేవు. వెంటనే ఇరువైపుల వారు మాట్లాడుకుని పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుని అంగరంగ వైభవంగా అభిమన్యు శరణ్యల వివాహం జరిపించారు. ప్రేమంటే ఆస్తి, అందం, కులం, గోత్రం, స్టేటస్ చూసుకొని కలగదని, ఒకరిని చూసి హృదయం ఇష్టంగా స్పందించడంలోనే ప్రేమ మొదలవుతుందని శరణ్యకు అర్థమైంది. మొదటి రాత్రి పాల గ్లాస్తో గదిలోకి అడుగుపెట్టిన శరణ్యని చూసి నవ్వుతూ ఎదురు వెళ్ళాడు అభిమన్యు. కొత్తగా తన్ని చూసి సిగ్గుపడుతున్న శరణ్యని చూస్తుంటే అభిమన్యుకి ఇన్ని రోజుల దూరం చాలా భారంగా అనిపించింది. పాల గ్లాస్ తీసి పక్కన పెట్టబోయాడు అభిమన్యు. పక్కన పెట్టకండి అభిమన్యు, తాగేయండి. మీకు వేడిపాలు తాగటం అలవాటని అత్తయ్య చెప్పారు అంది శరణ్య. శరణ్య నోటి నుంచి మొదటిసారిగా తన పేరు వినేసరికి చాలా సంతోషంగా అనిపించింది. ఏంటి అభిమన్యునా, ఒరేయ్ కాదా అన్నాడు నవ్వుతూ. దాంతో శరణ్య సిగ్గుతో ఒక్కసారిగా అభిమన్యు గుండెల మీద వాలిపోయి సారీ అంది. ఎందుకు సారీ అన్నాడు అభిమన్యు.
అప్పుడేదో కోపంలో అలా పిలిచేదాన్ని కదా, అందుకు అంది శరణ్య. నువ్వు ఎలా పిలిచినా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది అభిమన్యు ప్రేమగా అన్నాడు. థ్యాంక్ యూ అభిమన్యు. అసలు ప్రేమంటే ఏంటో నిన్ను ప్రేమించాకే తెలిసింది. నాకు ప్రేమని ఇంత ప్రేమగా పరిచయం చేసినందుకు ప్రేమతో అంటూ అభిమన్యు చెంప మీద ముద్దు పెట్టింది శరణ్య. అబ్బో, ప్రేమలో పడ్డాక అమ్మాయి గారికి కవిత్వం బాగా వచ్చిందే. ఆ ప్రేమతో మొగుడికి ముద్దెక్కడ పెట్టాలో ఇంకా తెలియలేదు. పర్లేదులే, ఇది కూడా నేనే నేర్పిస్తా అంటూ శరణ్యని కౌగిలించుకొని పెదవుల మీద ముద్దు పెట్టాడు అభిమన్యు. ఈ ముద్దుతో మొదలైన అభిమన్యు శరణ్యల దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగిపోవాలని ఆశిద్దాం. కథ సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.